హాయ్ అండి, నమస్తే. అయితే ఈరోజు షిఫ్టింగ్ వచ్చేసి మన హైదరాబాద్ బాలాపూర్ నుంచి నెల్లూరుకి అండి. సో ఈ షిఫ్టింగ్లో మనకు ఐటమ్స్ ఏంటంటే 2 BHK ఐటమ్స్ అండి. మన హైదరాబాద్ బాలాపూర్ నుంచి నెల్లూరుకి వచ్చేసి మనకు 460 కిలోమీటర్లు వస్తుంది. ఈ కస్టమర్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లోకల్ వాళ్ళని చూసుకున్నారంట, మామూలుగా ప్యాకర్స్ అండ్ మూవర్స్ కాకుండా. సో లోకల్గా ఉంటారు కదా డీసీఎం ఉన్న వాళ్ళు, వాళ్ళని చూసుకున్నారంట. సో వాళ్ళు వచ్చేసి 20Kకి చేస్తామని చెప్పారంట. సో ఆ ముందు రోజు, ఆ నైట్ ముందు రోజు వాళ్ళకి కాల్ చేస్తే వర్షం వస్తుంది, లేబర్ దొరకలేరు అన్న చాలా రీజన్ చెప్పారంట వాళ్ళు. సో షిఫ్టింగ్ రేపు అనగా, సో ఈరోజు నైట్ మేడం మనకు కాల్ చేసింది. సో మనకు కాల్ చేసి ఇక్కడ నుంచి ఇంతవరకు ఎంత అయింది సార్ అని చెప్పేసి అడిగితే, సో మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకో విషయం ఏంటంటే, సో ఆ రోజు తెల్లారి మనకు ఎటువంటి షిఫ్టింగ్ లేకపోవడం వల్ల మేడంది ఒప్పుకోవాల్సి వచ్చింది. సో ఈ షార్ట్ వీడియో ద్వారా మీకు చెప్పాలనుకుంది ఏంటంటే, సో ఇంతకుముందు షార్ట్ వీడియోలో కానీ చెప్పాను, సో ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఒక ప్యాకర్స్ అండ్ మూవర్స్ని ఎంచుకునేటప్పుడు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ ప్రైస్ తెలుసుకోండి. ఎంత నుంచి స్టార్ట్ అయ్యింది, ఒక 500 కిలోమీటర్లకు ఎంత ఉంటుంది, 1 BHKకి ఎంత ఉంటుంది, 2 BHKకి ఎంత ఉంటుంది, 3 BHKకి ఎంత ఉంటుంది. సో ఇవన్నీ తెలుసుకోండి. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఎంత ప్రైజు, ఎవరు మంచి కొటేషన్ ఇస్తారు, ఎవరు మంచి ప్యాకింగ్ చేస్తారు, సో ఇవన్నీ తెలుసుకున్న తర్వాతనే ఒక ప్యాకర్స్ అండ్ మూవర్స్ని ఎంచుకోండి.